టాలీవుడ్ ఎలాంటి సాయం కోరినా తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది అని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. తెలుగు చిత్ర పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డు కమిటీ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమకు హైదరాబాద్ను కేంద్రంగా చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంలో ఉందన్నారు. ఈ అవార్డుల వేడుకను దిల్ రాజ్ బాధ్యతాయుతంగా తీసుకున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కేబినెట్ తెలంగాణ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల కోసం పనిచేసినటువంటి గొప్ప మహనీయుడు, తెలంగాణ ప్రాంత సామాజిక మార్పు కోసం కళలను పెద్ద ఎత్తున ఉపయోగించి జీవితం మొత్తం ధారపోసినటువంటి గద్దర్ గారి పేరు మీద తెలంగాణ ఫిలిం అవార్డ్స్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో నిర్ణయం చేసి ఇది 2వ సంవత్సరం మళ్ళీ ఈ అవార్డ్స్ని ఇచ్చుకుంటున్నాం. ఈ సందర్భంగా పోయిన సంవత్సరం ఉగాది పర్వదినం నాడే ఇవ్వాలని ఆలోచన ఉన్నప్పుడు కూడా సమయం సరిపోకపోతే ఆ రోజు చేయలేకపోయాం. ఈ సంవత్సరం మాత్రం తప్పనిసరిగా ఉగాది పర్వదినం నాడే ఈ గద్దర్ ఫిలిం అవార్డ్స్ని తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తులకి, ప్రముఖమైన సినిమాలకి, కథలకి, రచయితలకి రకరకాలైనటువంటి అవార్డ్స్ అన్నిటిని కూడా ఇందులో పొందుపరిచి ముందుకు వెళ్తా ఉన్నాం.